ఎవరికన్నా చెప్పాలంటే భయపడుతున్నారు. సో ఫైనల్గా ఒక మాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అన్నిటికీ సిద్ధపడే మీరు ఇది మొదలెట్టారా? నా ప్రశ్న పూర్తవాలా? అన్నిటికీ సిద్ధపడే ఈ వ్యవహారం మీరు మొదలెట్టారా? ఈ ఓపెన్ ఇవన్నీ కోర్స్ మీరు చెప్పాను, మీరు నిజాలు అంటారు, అవి నిజాలని తెలియదాకా నేను అనను, ఎందుకంటే నేను మీ వర్షన్స్ మాత్రమే తీసుకుంటున్నాను. అన్నిటికీ సిద్ధపడే ఇది చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద ఎంక్వైరీ చేయించిన తర్వాత ఇద్దరి మీద చర్యలు ఉండొచ్చు, ఒకరి మీదే చర్యలు ఉండొచ్చు, ఆ ఒకరు మీరు అవ్వచ్చు, ఆయన అవ్వచ్చు, లేదా ఇద్దరికి హెచ్చరించి జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ దగ్గర పెట్టుకొని తమాషాలు చేయొద్దని ఆయన సహజమైన శైలిలో హెచ్చరించి వదిలేయచ్చు, తెలియదు. ఒకవేళ చర్యలు తీసుకుని వేటు పడే పరిస్థితి వస్తే అది మీ మీదే ఉంటే ఏంటి? సార్, నేను చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానండి. ఓకే. నాకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల్లో ఏ పార్టీలో సభ్యుడు కాకపోయినా అమరావతి ఉద్యమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్న వ్యక్తిని. కాబట్టి ఇప్పుడు ఇంకో విషయం, మీరు అడిగారు అన్నిటికీ తెగించారా అని. నేను రోడ్డు శంకుస్థాపనకి వెళ్తే అధికారులు రాకుండా చేశారు. నా ప్రమేయం లేకుండా నా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. నేను కష్టపడి నిధులు తీసుకొస్తే టెండర్లు క్యాన్సిల్ చేపిస్తున్నారు. ఎన్ని భరించాలి? ఎందుకు భరించాలి? ఇంకోటి, నాలాంటి చదువుకున్నవాడు, కాస్తో కూస్తో సామాజిక చైతన్యం ఉన్నవాడు కూడా ప్రశ్నించకపోతే ఇక మా ఆత్మగౌరవానికి అర్థమేముంది? మేము నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నాకు ఒక మాట చెప్పానండి. నేను ఒక వైసీపీ నాయకుడి ఇంటి మీదకి జేసీబీ తీసుకొని వెళ్తే చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు కొన్ని సలహాలు ఇచ్చారు, నాకు కొన్ని హెచ్చరికలు చేశారు. ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకుల విషయంలో ఎన్ని అరాచకాలు చేస్తున్నా చట్ట పరిధిలో పోలీసులకు చెప్తున్నాము, ఇతర అధికారులకు చెప్తున్నాం, కానీ నేను నా స్టైల్లో ఎక్కడా పనిచేయట్లేదండి. ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇంకొకటి, నాలాంటి వాడు ఎమ్మెల్యే అయిన తర్వాత పేద ప్రజలకి, సాధారణ ప్రజలకి 4 మంచి పనులు చేసే అవకాశం లేనప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ రాజకీయాలు ఎందుకు, ఈ పదవులు ఎందుకు? రైట్. ఓకే శ్రీనివాసరావు గారు, ఎంపీగా మీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దీని మీద ఎలాంటి ఎంక్వైరీ ఉంటుంది, లేకపోతే ఎలాంటి చర్యలు ఉంటాయి, లేకపోతే పార్టీ దీన్ని ఎలా తీసుకుంటుంది అనేది ఒక విషయం అయితే, మొత్తం మీద అయితే పార్టీ రచ్చన పడేశారు.